ఎవరు చెప్పని విధంగా మీకు చాలా సింపుల్ వేలో 38 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి షోల్డర్ ఎలా పెట్టుకోవాలి, సంఖ్య ఎలా పెట్టుకోవాలి, అలాగే చెస్ట్ మార్కింగ్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చాలా ఈజీ ప్రాసెస్ లో ఎవరు చెప్పని విధంగా చాలా సింపుల్ గా మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ అనమాట. సో మనకు ఏ విధంగా కొలుచుకుంటే ఆల్తీ బ్లౌజ్ వెనకల భాగం కొలుచుకుంటే 19 ఇంచులు అయితే వచ్చింది. అంటే మనకు నెక్ కిందనే కొలుచుకోవాలండి ఆల్తీ బ్లౌజ్ కి. సో 19 ఇంచుల్ని డబల్ చేసుకుంటే ఎంత అవుతుంది, 38 అవుతుంది. ఇది 38 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను 38 సైజ్ బ్లౌజ్ చెప్తున్నాను కదా అనేసి అందరికి ఒకేలానే పెట్టేద్దండి. మనకు 38లో అంటే వాళ్ళకి ఆర్మ్ రౌండ్ సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది, అలాగే నడుము సన్నగా ఉంటుంది, అట్లా తేడాలు అనేవి ఉంటాయన్నమాట. అందరికి ఒకేలాగానే ఉండదు. సో చూడండి, ఇక్కడ నుంచి అయితే లైటింగ్ అయితే కొంచెం తగ్గించాను, అప్పుడు మార్కింగ్స్ అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి అనమాట. సో నేను చూసుకోలేకపోయానండి, చాలా పెద్ద మిస్టేక్ అయితే చేశాను. లైటింగ్ అనేది చూసుకోలేదనమాట. అంటే వేరేది గ్రే కలర్ది లైనింగ్ మీద నేను మార్కింగ్స్ వేసి చూపించింటే సరిపోయేది, నేను చూసుకోలేదు. కనిపిస్తుందని అనుకున్నాను, బట్ ఏంటంటే ఇది ఒక పెద్ద మిస్టేక్ అయితే అయిపోయింది. కానీ ఏం పర్వాలేదండి, నేను మెయిన్ పాయింట్లనే మీకు చెప్పుకుంటూ నేను బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, ఆల్తీ బ్లౌజ్కి పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ కింద నడుము దగ్గర లూజ్ వరకు, అంటే కింద నడుము దగ్గర టక్స్ వేసుకుంటాను చూడండి, అక్కడ వరకు పట్టుకొని చూసుకోవాలి, టేప్తోనే కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 15 ఇంచులు అయితే వచ్చిందనమాట. 15 ఇంచుల్లో ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 16 ఇంచుల దగ్గర పొడుగు మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇది మనకు ఒక 15కు ఒక 1 ఇంచ్ అనేది కంపల్సరీగా కలవాలి. ఓకేనా, ఇక్కడ మనం లూజ్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి, అక్కడ కూడా ఒక పొడుగు మార్కింగ్ అయితే చేసుకొని లైన్ మార్క్ చేసుకోండి. ఈ లైన్ ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం అందాజుగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, క్రాసులు పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు సంఖ దగ్గర ముడతలు రావడము, లేదంటే భుజాలు జరగడం, అట్లాంటి సమస్యలు అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకు వెనకల భాగం 19 ఇంచులు వచ్చింది కదా, దాన్ని సగం చేసేసుకుంటే 9.5 అయితే వచ్చింది. 9.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఫ్యూచర్లో అలా అయితే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేవి మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్కి నెక్ ఎలా ఉందో చూసుకోవాలి. నెక్ను బట్టే అండి షోల్డర్ అనేది ఉంటుంది. సో ఈ నెక్ అనేది పెద్దగా ఉంటే ఒకలా, చిన్నగా ఉంటే ఒకలా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి కొంతమంది ఎలా తొడుగుతారంటే నెక్కులు బ్రాడ్గా తొడుగుతారు, అంటే ఈపు కనిపించేలాగా బ్రాడ్ దొడుతారు. కొంతమంది చాలా డీప్ దొడుతారు, కానీ కొచ్చగా తొడుగుతారు. అట్లా కొంతమంది బ్లౌజెస్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి నార్మల్గానే ఉంటుందండి. సో అందుకోసం వచ్చేసి ఏ విధంగా పెడుతున్నానో చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం తీసేసేయండి. నడుము ఒక జాయింటింగ్ చేస్తాను అనమాట. తర్వాత ఆల్తీ బ్లౌజ్కి నెక్ కొలుచుకుంటే నాకు 5+2 గీతలు అయితే వచ్చింది. దానికి ఒక పాయింట్స్ అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసి, ఇక్కడ నెక్ ఎంత వచ్చింది నాకు అప్పుడు, ఇది డీప్ నెక్ బ్లౌజ్ 9.5 దాటిందండి. సో ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. డీప్ నెక్ బ్లౌజ్లకి షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను ఈజీగా. ఇది చెస్ట్ వచ్చేసి 9.5 వచ్చింది కదా, ఈ 9.5ని సగం చేసేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. 9.5ని సగం చేసుకుంటే 4.5కు ఒక గీత తక్కువైతే వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అని కలిపాం కదా, అప్పుడు 5.5కు ఒక గీత తక్కువ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. సో ఇక్కడ మనకు షోల్డర్ అనేది ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేసింది. ఇలా షోల్డర్ తీసుకోవటం వల్ల మనకు ముడతలు అనేవి రావండి. పర్ఫెక్ట్ షోల్డర్ అనమాట, ఏం లేదండి. చెస్ట్ను సగం చేసుకొని దానికి డీప్ నెక్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ అనేది కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సంఖ కూడా అంతే, చెస్ట్ను సగం చేసుకొని దానికి ఒక 1 ఇంచ్ అనేది కలపాలి సంఖకి. సో అది కూడా అందరికి మ్యాచ్ అవ్వాలనేది అయితే ఏం లేదు. సో మనము ఆల్తీ బ్లౌజ్ని బట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఈ సంఖ రౌండ్ అనేది ఒక అందాజు అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. లేదు మాకు ఇట్లా రౌండ్ తిరగటం లేదు అంటే 1.5 దగ్గర, 1.5 దగ్గర ఒక సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ తీసేసుకోండి. ఇప్పుడు చూడండి, పైన భుజం పైన ఒక 1/2 ఇంచ్ మీరు కుట్ల కోసం వదిలేసి అక్కడి కానుంచి ఆల్తీ బ్లౌజ్ సంఖ అనేది ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి మనం స్టిచ్చింగ్ చేస్తే ఎంతవేని స్టిచ్చింగ్ చేస్తామో అంతవేని క్లాత్ అనేది వదిలేసుకుంటూ ఈ విధంగా ఈ గీత కిందనే ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు ఈ సంఖ టైట్ ఫిట్టింగ్ కుట్ అనేది మనం చెస్ట్ మార్కింగ్ చేసాను చూడండి, 9.5 మార్కింగ్, ఆ మార్కింగ్కు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే ఇప్పుడు నాకు వచ్చేసి ఇది మ్యాచ్ కాలేదు, ఒక 1/4 ఇంచ్ అనేది తక్కువ వచ్చేసింది అనమాట. అంటే ఎక్కువ వచ్చేసింది, ఈ గీతను దాటి పెట్టుకొచ్చేసింది. అందుకోసం కిందికైతే మార్క్ చేసాను. అదే గీత లోపలనే ఉందనుకోండి, పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా సంకరం అనేది తీసుకోవాలి. సంఖ దగ్గర మిస్టేక్ అయితే చేయొద్దండి. బ్లౌజ్ మొత్తం బాగా కుదరాలి అంటే సంఖ మెయిన్ పాత్ర వహిస్తుంది. ఆ సంఖ మెయిన్గా మనకు పర్ఫెక్ట్గా రావాలి అంటే షోల్డరు కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఓకేనా, అలాగే చెస్ట్ కరెక్ట్గా తెలిసి ఉండాలి.
ఈ విధంగా ఇప్పుడు ఇట్లా నేను చూసేసుకుంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులు అయితే తీసుకున్నాము. వీళ్ళు కొంతమంది బ్రాడ్ తొడిగే వాళ్ళకైతే కనుక 2.5, 2.5 అట్లా తీసుకోవాలండి. కానీ ఇక్కడ వచ్చేసి మనకు నెక్ అనేది వీళ్ళు మరీ అంత బ్రాడ్గా అయితే తొడగరు. అందుకోసం వచ్చేసి పైన 2 ఇంచులు తీసుకున్నాను, కింద నెక్ దగ్గర వచ్చేసరికి 2.5 అయితే తీసేసుకున్నాను. అది కూడా నేను ఇక్కడ గోట్ అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. నడుము లూజ్ అనేది ఇక్కడ కాజా పట్టి మర్చుకొని అక్కడి కానుంచి ఈ విధంగా కాజా పట్టి మనకు కౌంటింగ్లోకి రాదు, అక్కడ కానుంచి ఈ విధంగా మన ఉక్సుల పట్టి అయితే కౌంటింగ్లోకి వస్తుంది. ఇట్లా టేప్ తోటి ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడ టేప్తో నేను కొలుచుకుంటే ఎంత వచ్చింది, 31.5 అయితే వచ్చింది నడుము లూజు. ఈ 31.5ను 4 భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడ మీకు మార్కింగ్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ 31.5ను 4 భాగాలుగా చేసేసుకుంటే ఇక్కడ చూడండి నేను టేప్ను ఏ విధంగా మడత పెట్టేసి 4 భాగాలు చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా నేను 4 భాగాల కింద చేసేస్తే 31.5 4 భాగాల కింద చేసేస్తే 8.5కు ఒక గీత తక్కువ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కింగ్ ఇక్కడ రాసి చూపిస్తున్నా చూడండి. 8.5కు ఒక గీత తక్కువ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది నడుము లూజ్ అనేది రాసి పెట్టుకోండి, ఎందుకంటే మనం సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఈజీగా సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. మా తర్వాత ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే మనకు వెనకల భాగంలో డాట్స్ వేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం ఒక 2 ఇంచులు అనేది కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా అయితే వస్తుందన్నమాట లైన్స్ అనేవి. ఇక్కడ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్, లేదంటే ఏదైనా డిజైన్ పెట్టుకోవాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి నెక్ అయితే ఫస్ట్ కట్ చేయొద్దండి. నేను 3 జాయింట్లు కట్ చేసిన, 5 జాయింట్లు కట్ చేసిన, 6 జాయింట్లు కట్ చేసిన, నెక్ అయితే ఫస్ట్ కట్ చేయను. ఒక్క జాయింట్ కట్ చేసినా నెక్ అయితే ఫస్ట్ కట్ చేయను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు అనేది నెక్ అనేది కట్ చేస్తాను. లేదంటే కనుక వీళ్ళు రౌండ్ నెక్కే పెట్టమన్నప్పుడు మనం కుట్టేటప్పుడు కుట్టక ముందుకైనా కానీ రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోవచ్చు, డిజైన్ ఏం తొడగని వాళ్ళైతే. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాట్స్ వేసుకుంటామని ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ సైడ్లకు ముడతలు రాకుండా ఒక 1/4 ఇంచెస్ మేని ఈ విధంగా క్రాస్ అనేవి కట్ చేసుకోవాలి. ముడతలు అనేవి రావు సైడ్లకి. మనకు జాకెట్లు పొడవులు ఇక్కడ సంకల దగ్గర ముడతలు అనేవి వస్తుంటాయి చూడండి, అలా ముడతలు అనేవి రావు అనమాట. ఇప్పుడు ఇదే లైనింగ్ను ఇంకొక మడత ఇట్లా వేసేసుకుంటే ఇక్కడ మనకు 4 లేయర్స్ అవుతాయి అనమాట. సో మన సింగిల్ లైనింగ్ అనుకోండి 4 లేయర్స్ అవుతుంది, కానీ ఇక్కడ మనము 3 లైనింగ్లు అయితే పెట్టాము. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి హెచ్చు తగ్గులు అనేవి ఇట్లా ఎల్ స్కేల్ సహాయంతో ఇట్లా హెచ్చు తగ్గులు అనేవి తీసేసేయండి. ఇక్కడ నాకు ఒక లైనింగ్ చిన్నగా, ఒక 2 లైనింగ్లు అయితే పెద్దగా అయితే ఉన్నాయి. సో వాటిని హెచ్చు తగ్గులు అనేవి తీసేసాయి అనమాట. అవి మనకు నడుముక్కలకి అంటే నడుము జాయింటింగ్ చేస్తున్నాం చూడండి, ఒక పీస్ ఆ పీసులకి లేదంటే ఉక్సుల పట్టి కజ్జపట్టిలకి ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 1/4 ఇంచెస్ గోటు వేస్తున్నాను కాబట్టి కింద ఒక 1/4 ఇంచెస్ మీద వదిలేసేయాలి. అలాగే పైన ఒక 1/2 ఇంచెస్ అని ఎక్కువ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. 8 ఇంచులు అయితే వచ్చింది. ఈ 8 ఇంచులలో ఇది 38 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 3.1 గీత అనేది సంకడౌన్ అనేది తీసుకోవాలి. ఇలా 3.1 గీత అనేది సంకడౌన్ కంపల్సరీగా తీసుకోండి. మరీ ఎక్కువ తీసినా సంకడి పిక్కిపోతుంది లోపలికి. సో 3.1 అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది 38 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మనకు మెయిన్ పాత్ర అనేది వహిస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది షార్ట్ హ్యాండ్లకి అయితే చాలా ఈజీ అండి. మెయిన్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6+6 అనమాట. సో దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మనం సంకడౌన్ మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ పొడవు దగ్గర వరకు ఇట్లా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. అలాగే 1.5 దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకొని సంకలో తీసుకోవడం కోసం ఇది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది చూడండి, అక్కడ దాకా ఇట్లా పెట్టేసుకుని టేప్ను దాని మధ్యలో సగంలో ఇక్కడ 1కి 2 గీతలు తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఫస్ట్ చూడండి ఈ ఫస్ట్ గీత అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మన సంకలోత్ అనేది ముందే కట్ చేసామనుకోండి, 4 లేయర్స్ కలిపి కట్ చేసామనుకోండి హ్యాండ్ మొత్తం చెడిపోతుంది అనమాట. సో అందుకోసము ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకున్న తర్వాత సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ ఓన్లీ ఇక్కడ పైన లేయర్స్కి మాత్రమే తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి మాత్రమే సంకలోత్ వచ్చేలాగా ఈ విధంగా మన వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మనము సంకలోత్ తీసిన సైడ్ కంపల్సరీ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకోవటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లోనే ఇది పడేలాగా కుట్టుకోవచ్చు అనమాట. టక్స్ చేయకపోయినా అనుకోండి కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందుకోసం టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ అనేవి మన సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసుకొని క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్ పెట్టేసుకోవాలి. అంటే క్రాస్ ఎలా అంటే ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ పెట్టేసుకొని ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ పెట్టుకోవడం వల్ల అంటే ముడతలు అనేవి రావన్నమాట. సో అందుకోసం ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ అనేది పెట్టుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉందో ఇక్కడ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చుట్టూరు ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరు మార్కింగ్ అనేది చేసేసుకోండి.
ఎంత ఉంటే అంత మనం ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాక్ పార్ట్తో పని లేదు అనమాట. మనం మార్కింగ్ చేసిన తర్వాత అప్పుడు కొలతలు, ఫ్రంట్ పార్ట్ కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మీకు చాలా సింపుల్గా అయితే చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్తో మనకు పని లేదు, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి, మనకు ఉక్సుల పట్టి, కాజా పట్టికి మనకు కొంచెం క్లాత్ అని తగ్గిపోతుంది కదా, అలా తగ్గిపోకుండా ఒక 1/2 ఇంచెస్ మీద ముందే మార్కింగ్ అనేది చేసి పక్కన చేసేసుకోండి. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ పొడవు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనకు ఉక్సుల పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలన్నమాట. నెక్ అదే ఫ్రంట్ పార్ట్ పొడవైనా నెక్ అయినా ఏదైనా కానీ ఉక్సుల పట్టి సైడే కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు ఉక్సుల పట్టి ఈ వారం నుంచి మన భుజం పైన కుట్టుంటుంది చూడండి, ఆ వారకు ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోవాలి టేప్ను. నాకు ఇక్కడ వచ్చేసి 7 ఇంచులు అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా అంతే, ఈ నెక్ పైనుంచి ఇక్కడ మనకు రెండో గీత గీసుకున్నాం చూడండి, ఆ గీత వరకు ఇటు పెట్టి చూసుకుంటే నాకు ఇక్కడ దాకైతే వచ్చింది 7 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 2.5 అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసి ఇక్కడ లైన్ మార్క్ చేస్తున్నాను అనమాట. సో లైట్ అయితే కొంచెం లైటింగ్ అయితే తగ్గించానండి, మీకు కనిపించాలా ఈ మార్కింగ్స్ అనేది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా బాగా క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా, అది నైట్ పూటని వీడియో తీస్తానండి, ఎందుకంటే మార్నింగ్ పూట తీస్తుంటే ఎండలైట్కు సెల్లులు అనేవి ఈటెక్కిపోతున్నాయి, రికార్డ్ అయితే కావట్లేదు అనమాట. అందుకోసము ఇక్కడ చూడండి సంక్లోత్ కూడా ఏ విధంగా తీసానో ఒకసారి అయితే గమనించండి. అలాగే వచ్చేసి ఇక్కడ ఉక్సుల పట్టి, కాజా పట్టి కాడ మనకు షేప్ బెల్ట్ ఎంత ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని 1/4 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోండి. అక్కడ మనము షేప్ బెల్ట్ జాయింటింగ్ చేస్తాము, అలాగే ఒక డాట్ అనేది వేసుకుంటాము. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడ భుజం పైన ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని, అలాగే మెయిన్ డాట్ని ఇట్లా పట్టుకొని, నేను ఈ వీడియోలో చూడండి నేను ఎట్లా పట్టుకున్నానో ఈ విధంగా ఇట్లా పట్టుకొని పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి. అలాగే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది, దీనికి మళ్ళీ 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం తీసుకోవాలి. అలాగే షార్ప్నెస్ చూడండి ఇక్కడ దాకా ఉంది. సో ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. చాలా సింపుల్గా డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను. ఇది వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ కదా, 38 సైజ్ బ్లౌజ్లకి 3.8 ఇంచుల దగ్గర అంటే టేప్లో 3 తర్వాత 8 గీతలు ఏడొస్తే వస్తాయో ఆ గీత దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఆ మార్కింగ్ను అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి సైడ్ మనకు మార్కింగ్ చేసుకున్నాం చూడండి, ఆ మార్కింగ్ను ఈ మార్కింగ్స్ కలిపేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సైడ్కి వచ్చేసరికి 2.5 కంపల్సరీగా 2.5 ఉండేలాగా చూసేసుకోండి. మనకు 2.5 అనేది తగ్గించేసేయాలన్నమాట. బ్యాక్ పార్ట్లో నుంచి 2.5 అనేది తీసేసేయాలి. ఈ విధంగా తీసేసుకుంటే ఇప్పుడు మనకు నడుము లూజ్ అనేది రావాలి. నడుము లూజ్ వచ్చేసి ఉక్సుల పట్టి సైడ్ ఫస్ట్ గీత వదిలేసేయండి. అలాగే మనకి డాట్స్ కూడా మనకు కౌంటింగ్లోకి రాదు, ఆ డాట్స్ను కూడా వదిలేసుకొని ఇక్కడ దాకా అయితే మనకు 8కి ఒక గీత తక్కువ అయితే రావాలి. సో అక్కడ దాకా అయితే వచ్చింది. అలాగే 2 ఇంచులు ఫ్యూచర్లో లావైతే కుట్లిప్ కట్టడం కోసం 2 ఇంచులు అనేది ఇక్కడికి రావాలన్నమాట. సో ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత ఇక్కడ సంకత దగ్గర ఒక 1/2 ఇంచెస్ మీద పైకి అయితే మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా. అలాగే నెక్ లూజ్ లేకుండా ఒక చిన్న టిప్ అని చెప్తాను. ఈ సంకలోతు కూడా చూడండి, మనకు ఇక్కడ మాత్రమే సంకలో తీసుకోవాలి. ఇక్కడ సంక కిందికి వచ్చేసరికి సంకలోతు అనేది తీసుకోకూడదు, అప్పుడు పట్టేసినట్టు అవుతుంది అనమాట. అందుకోసం ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటూ రండి ఈ విధంగా. సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ లైన్లోంచి బయటికి అయితే వెళ్తుందండి క్లాత్ అనేది. సో మనకి ఇది చెస్ట్ వీళ్ళకి తగ్గట్టుగా ఉంది కాబట్టి లైన్లోంచి బయటికి రాలేదు. అలాగే నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఉక్సుల పట్టి, కాజా పట్టి సైడ్ కొంచెం క్రాస్ అయితే కట్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనం డాట్స్ వేసుకున్న దగ్గర డాట్స్ అనేవి టక్స్లు అనేవి పెడుతున్నాను. మళ్ళీ మనము ఇక్కడ 3 లైనింగ్లు కట్ చేస్తున్నాం కదా, మళ్ళీ చెక్కింగ్ చేసుకోవాలంటే చాలా కష్టము. ఇక్కడ వచ్చేసి ఉక్సుల పట్టి, కాజా పట్టి సైడ్ ఇట్లా మిగిలినటువంటి క్లాత్ను అంటే ఇది చిన్నగా ఉంటే 2 భాగాలు చేసుకోవాలి, పెద్దగా ఉంటే 3 భాగాలుగా చేసేసుకోవాలి డాట్ కోసం. సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్. మీకు నా కటింగ్ పద్ధతి మీకు అర్థమవుతుంది అంటే ఇంకా అర్థమైన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఒకవేళ అర్థం కాలేదు ఇంకా నేను ఏమైనా మార్పులు చేయాలేమో అనేది కూడా చెప్పండి. అంటే మీకు క్లారిటీగా కనిపించేలాగా ఏమైనా ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే కనుక నా కామెంట్ అయితే చేయండి. నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అవుతానన్నమాట మీకోసం. అలాగే ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ప్రతిదండి మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ కూడా ఒక వీడియో కానీ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కొలతని తీసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ కొలత అని తీసేసుకోవచ్చు. సో ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను, ఒక సైడ్ వచ్చేసి మనకు 3.5 ఇంచులు అయితే రావాలి. చూడండి ఇక్కడ నుంచి 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.1 గీత దగ్గర ఇక్కడ 3కు 2 గీతలు తక్కువ మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఇక్కడ సైడ్కి వచ్చేసరికి 3.5 అనమాట. ఒక సైడ్ 4, మనకు షేప్ బెల్ట్ అక్కడ డాట్స్ వేసుకుంటాం చూడండి, ఆ డాట్ ప్లేస్ వచ్చేసి మనకు 3కు 1 గీత తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట.